బాగున్నావా వదినా? బాగున్నాను లక్ష్మి. ఎలా ఉన్నావు దేవా? నువ్వేంటో తెలిసి కూడా నిన్ను, నీ మంచి మనసుని ఎవ్వరూ మార్చలేరని నమ్మకుండా నీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఏ భార్య తన భర్తకి వేయని శిక్షని నీకు వేశాను. నీ నుంచి దూరంగా వెళ్ళిపోయినా నిన్నే తలుచుకుంటూ వాణ్ణి నీలాగే పెంచాను. నిలువెత్తు ప్రేమలా చేశాను. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను, ఈ ఊరిని వదిలి వెళ్ళను దేవా. నోటి నుంచి మాట రాకపోయినా పగోళ్ళ ప్రాణాలు కోరుకుంటున్నావని కళ్ళు చెప్తున్నాయి నాయనా. నిన్నిలా చేసిన వాళ్ళని తెగ నరికి ఆ రక్తంతో నీ కాళ్ళు తడుపుతా. కరీముల్లా, అయ్యో తినయ్యా. మీతో ఒక విషయం చెప్పాలి దేవగారు. ఇన్నాళ్ల నుండి మీరు ఆపడానికి చూసిన గొడవలు, పగలు మళ్ళీ మొదలయ్యాయి సార్. కారణం మీ అబ్బాయి సార్. ఎప్పుడేం జరుగుతుందో అని భయమేస్తుంది సార్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఉంటాను సార్. బాబు, ఆ పట్టు వస్త్రాలు మార్చుకుని రండి. అందరూ ఒకే చోట దొరికారు. ఒక్కడు కూడా మిగలకుండా లేపేస్తాను. వాడుండగా ఎవ్వడి మీద కత్తి పడనివ్వడు. మొదటి వేటు వాడు మీదే పడిపోవాలా? అందరినీ లోపల తీసుకెళ్ళండి.
ఎక్కడికి? అమ్మ చావు కారణమైన ఏ ఒక్కడు ప్రాణాలతో ఉండకూడదు. ఒక 10 నిమిషాలు మీ ఆశయం సిద్ధాంతం పక్కన పెట్టి లోపలికెళ్ళండి. 20 ఏళ్లుగా పరిష్కారం దొరకని సమస్యని 2 నిమిషాల్లో ముగించుకొచ్చేస్తా. 2 నిమిషాలు అంటున్నాడు అన్నయ్య. మీరు లోపలికెళ్ళండి. 20 ఏళ్ల క్రితం ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా. ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయొద్దయ్యా. బాబు చెప్పినట్టు లోపలికి వెళ్ళండి అయ్యా. ఈ ఇంట్లో అమ్మ కట్ట ఆరే లోపు ఆ ఇంట్లో 10 కట్టెలు కాలాలా? ఏం పాపం చేస్తే పుట్టావురా నువ్వు నాకు? మిమ్మల్ని కూడా కాదనుకుని ఇన్నేళ్లుగా ఈ ఊరి కోసం వీళ్ల కోసమే బతుకుతూ వీళ్ళని మళ్ళీ మనుషులు చేద్దామనుకున్నా. కానీ నీ నీడ తాగ్గానే మళ్ళీ పశువుల్లా మారారు. నిలువెత్తు ప్రేమలా మలిచానని చెప్పింది రప్పించింది. దాన్ని మోసం చేశావు కదరా. ఏ భయంతో ఈ ఊరి నుంచి అది వెళ్ళిపోయిందో ఆ భయాన్ని నిజం చేసి ఈ లోకం నుంచే పంపించేశావు కదరా. నీ వల్ల ఈ ఊరు మళ్ళీ ఇలా మారుతుందని తెలిస్తే నిన్నెక్కడికి రానిచ్చేవాణ్ణి కాదు. నీ వల్ల దాని ప్రాణమే పోతుందని తెలిస్తే నిన్ను భూమి మీదకే రానిచ్చేవాణ్ణి కాదురా. దాని బదులు నీ ప్రాణం పోయింటే బాగుండేది కదరా. పోరా, మమ్మల్ని ఈ ఊరిని వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చచ్చిన తర్వాత కూడా ఇక్కడికి రావద్దు. అయ్యా 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 బావా, వద్దురా. ఈ పసి మనసుకి ఆకాశాయుడొద్దు. అమ్మని చంపుకున్నాడు. రేపు నిన్ను కూడా వద్దమ్మా. చుట్టంగా వచ్చిన వాణ్ణి చుట్టంగానే పోనివ్వు. నాన్న మాటలు బాధ అనిపించినా అదే నిజం అనిపించింది. నేను ఊరెళ్ళడం వల్ల అక్కడ ఆవేశాలు రగిలి సమస్యలు మొదలయ్యాయి. నేను తిరిగి వెళ్ళిపోతే అక్కడ సమస్యలు తీరిపోతాయని ఫారెన్ వెళ్ళిపోయాను. కానీ అక్కడ అందరూ నాన్న కాదని నేను చూపించిన మార్గాన్ని నమ్ముకుని తిరిగి మళ్ళీ మొదలుపెట్టారని వెన్నెల ద్వారా తెలిసింది. నా వల్లే మొదలైన ఈ సమస్యని నేనే ఆపాలనుకున్నాను. సరిగ్గా అదే టైంలో నువ్వు కలిసావు. మా ఊర్లాగే మీ ఊర్లో కూడా గొడవల వల్ల అందరూ సఫర్ అవుతున్నారని నేను చూశాక అర్థమైంది. నీ ద్వారా మీ ఇంటికి వచ్చాను. అందరినీ మార్చాలనుకున్నాను. ఈరోజు మా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉందంటే దానికి కారణం నువ్వు. ఇది చాలు జే. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నువ్వు నాకు తక్కువన్న స్వార్థంతో ఇదంతా చెప్పట్లేదు జే. నువ్వు ఆ ఊరు మనిషిని తెలిస్తే ఏం జరుగుతుందో అని తలుచుకుంటేనే భయంగా ఉంది. నేను వచ్చిన పని పూర్తయ్యాక ఇక్కడి నుంచి వెళ్తాను మానస. బాబు జై, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎందుకు వచ్చావో నాకు తెలియదు. కానీ ఈ ఇంటిళ్ళ పాది నువ్వు మా ఇంటి అల్లుడు కావాలని కోరుకుంటున్నారు. మా బిడ్డే అయినా మాలాగా మొరటి మనిషి కాదు, మంచి చెడు తెలిసిన పిల్ల. నీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మా నాన్నకు కబురు చెయ్యి, నేను మాట్లాడతాను.
యూ గాట్ ఇట్. బాబు, ఇంట్లో వాళ్ళందరినీ వాడితే వాడావు గాని నువ్వు అనుకున్నది సాధించావు. ఆ అమ్మాయిని దాన్ని చేసుకున్నావు. ఇలా జరగకూడదు ప్రతాప్ గారు. అదేంటి? నేను వాళ్ళ శత్రువు దేవగారు అబ్బాయిని. ఆపరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వచ్చిన పని అంత తొందరగా అయిపోయింది అంటానా? మగాడిని తెద్దామనుకున్నాను రా దానికి. కొంచెం కూడా కసి రోషం లేని నీలాంటోడు ఈ ఇంటికి ఎలా నచ్చాడో నాకు అర్థం కావట్లేదు. కాసేపు అమ్మాయి మ్యాటర్ పక్కన పెడదాం. రెండోది ఏదో మగతనం మగాడన్నావు. మగాడంటే చీ అన్నా చీవు నెత్తురు లేకుండా నవ్వుతూ పడుండే నీలాంటోడు కాదు. నరాల్లో రక్తం మరిగి తెరగబడి ఎగబడేవాడే మగాడు. పగోడు ఎదురు పడితే చేతిలో ఆయుధం లేకపోయినా దమ్ముతో కసితో చంపగలిగే వీళ్ళు మగాళ్ళు. మనుషుల్ని కొట్టడం చంపడం ఆ మగతనం. అది రాతియుగం నాటి మగతనం. దానికెందుకు దమ్ము ధైర్యం? పగోండు కూడా ప్రేమగా దగ్గర తీసుకోవడమే అసలైన మగతనం. దానికి కావాలి దమ్ము. అంత తేలిక? ట్రై చేస్తావా? రేయ్, మాటలతో అయిపోయింది రా ఇడు మగతనం. రమ్మంటే గుండె ధైర్యం రెండూ జారిపోయినరా. పగోడ్ని ప్రేమించాలని నువ్వు చెప్పిన మగతనం నేను ట్రై చేస్తా. కానీ నేను చెప్పిన మగతనం నువ్వు ట్రై చేస్తేనే. చుక్కలు కనపడాలి రాయ్. నువ్వు చెప్పిన మగతనం నేను ట్రై చేశాను. నేను చెప్పిన మగతనం నువ్వు ట్రై చేస్తావా?